ఓం శ్రీ మాత్రే నమః. ముక్కోటి దేవతల అనుగ్రహంతో కన్యా రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది. జూన్ 20వ తేదీ మొదలు 25వ తేదీ వరకు మీ అదృష్టం పీక్లో ఉంటుంది. మిమ్మల్ని ఆపేవారే లేరు. ముక్కోటి దేవతల అనుగ్రహంతో కన్యా రాశి వారికి ఏ విధమైన రాజయోగం పట్టబోతోంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులకు మీరు ఈ సందేశాన్ని వింటున్నట్లయితే కనుక అది యాదృచ్ఛికం కాదు. దైవ సంకల్పం మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురావడానికి సిద్ధం అవుతుందని గుర్తు. జూన్ 20వ తేదీ నుండి కూడా జూన్ 25వ తేదీ వరకు కూడా మీ రాశి పైన ఏర్పడుతున్న శుభగ్రహ సంచారాలు మీ యొక్క అదృష్టాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లబోతున్నాయి. ఇటీవల మీకు ఎదుర్కొన్న సమస్యలు, అవమానాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు అన్నీ కూడా క్రమంగా దూరం కాబోతూ ఉన్నాయి. మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం రాక బాధపడ్డ రోజులు కూడా ఇప్పుడు ముగియబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ కాలంలో మీపైన ముక్కోటి దేవతల ఆశీర్వాదం ప్రత్యేకంగా ఉండబోతోంది. అఖండ రాజయోగం మీకు ప్రారంభం కాబోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది పలికే సంఘటన అయితే జరగబోతోంది. మీరు చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ చెవిన పడే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెరుగుదల లేదా ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా లభించవచ్చు. ధనయోగం అత్యంత బలంగా ఉంటుంది. ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు. పాత బాకీలు కూడా తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, అధిక లాభాలు కనిపిస్తున్నాయి. కొందరికి అనుకుని ధనలాభం కూడా కలగవచ్చు. మీరు మట్టిని పట్టుకున్న బంగారంలా మారే కాలం ఇది అని చెప్పవచ్చు. అదృష్టం పీక్లో ఉండబోతోంది. మీరు ఏ పని ప్రారంభించినా దానికి దైవ సహాయం అయితే లభిస్తుంది. చాలా కాలంగా కూడా నిలిచిపోయిన పనులు సులభంగా పూర్తి కాబోతూ ఉన్నాయి. మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. కుటుంబం మరియు ప్రేమ జీవితం చాలా సంతోషంగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా తొలగిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దూరమైన బంధువులు కూడా తిరిగి కలిసే అవకాశం ఉంటుందండి. ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి అపార్థాలు తొలగి అనుబంధం మరింతగా బలపడుతుంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కూడా కుదిరే సూచనలు ఉన్నాయి. దేవుడి ప్రత్యేకమైనటువంటి కటాక్షం మీ పైన కనిపిస్తోంది. మీరు గతంలో చేసిన పనులు ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. మీరు చేసిన ప్రార్థనలు, మొక్కులు, సేవలు అన్నీ కూడా ఇప్పుడు శుభ ఫలితాల రూపంలో తిరిగి వస్తాయి. ఒక పవిత్రమైనటువంటి శక్తి మిమ్మల్ని కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది. మీ శత్రువులు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ ఎదుగుదల చూసి అసూయపడిన వారు ఇప్పుడు మౌనం ఉండాల్సి ఉంటుంది. మిమ్మల్ని చిన్న చూపి చూసిన వారే మీ యొక్క విజయాన్ని చూసి షాక్ అవుతారు. మీరు సాధించే గౌరవం, స్థానం వాటిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కన్యా రాశి వారు జూన్ 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు కూడా వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ కాలంలో మీ యొక్క జీవితాన్ని మార్చే వ్యక్తి అవకాశం అనేది లేదా శుభవార్త కూడా మీ దగ్గరకు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయాన్ని మాత్రం చేయలేడు. మీ కష్టానికి ప్రతిఫలం ఇవ్వడానికి ఒక విశ్వం సిద్ధం అయింది. జూన్ 20 నుండి 25 వరకు కన్యా రాశి వారికి అదృష్టం శిఖరాగ్రాన్ని తాకబోతోంది. అఖండ రాజయోగం ప్రారంభం కాబోతోంది. సిద్ధంగా ఉండండి. కన్యా రాశి వారికి మంచి కాలం అయితే వచ్చేస్తుంది. కన్యారాశి వారు మీరు ఎన్నెన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అదృష్టకాలం అయితే ప్రారంభం కాబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి వారు గతంలో అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అన్నీ కూడా ఇప్పుడు విజయానికి మార్గంగా మారబోతూ ఉన్నాయి. ఒకప్పుడు మీరు దేవుడిని అడిగిన కోరిక ఇప్పుడు వెంటనే నెరవేరే సమయం దగ్గర పడింది. మీ అదృష్ట ద్వారం నెమ్మదిగా తెరుచుకుంటుంది. ధనలక్ష్మి మీ ఇంటి తలుపు తట్టబోతోంది. మీరు ఊహించిన విధంగా డబ్బు కూడా చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొందరికి ఆగిపోయిన బాకీలు తిరిగి వస్తాయి. మరికొందరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు, పదోన్నతి లేదా కొత్త అవకాశాలు కూడా లభించవచ్చు. రాజయోగం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. రాజయోగం అంటే గౌరవం, పేరు, ప్రతిష్ట, సంతోషం, మనశ్శాంతి అన్నీ కలిసి వచ్చే కాలము. జూన్ 20 నుండి 25 వరకు మీరు చేసే పనులకు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. మీ యొక్క నిర్ణయాలు సరైన దిశలో సాగుతాయి. ఒక అద్భుతమైన వార్త మీకోసం ఎదురు చూస్తోంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా పూర్తి అవుతుంది. మీరు వదిలేసిన ఆశ మళ్ళీ చిగురిస్తుంది. ఒక వ్యక్తి ద్వారా లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా మీ జీవితంలో శుభ
పరిణామాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. దూరమైన బంధువులు కూడా తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. ప్రేమలో ఉండేవారికి బంధం మరింత బలపడుతుంది. ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ వెంట ఉంటాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రార్థనలు, పూజనలు, దాన ధర్మాలు కూడా మరింత శుభ ఫలితాలను అందిస్తాయి. మీ ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం అయితే కనబడుతోంది. దేవుడి యొక్క కృపతో మీ కుటుంబంలో సంతోషం అనేది పెరుగుతుంది. మిమ్మల్ని అవమానించిన వారే ఆశ్చర్యపోతారు. మీ ఎదుగుదల చూసి కొందరు నమ్మలేకపోతారు. మీరు సాధించిన విజయాన్ని చూసి గతంలో మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు ఇప్పుడు మీ గురించి గొప్పగా మాట్లాడతారు. కన్యా రాశి వారు 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు కూడా వచ్చే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఈ కాలంలో దేవుడు మీ యొక్క జీవితాన్ని మార్చడానికి ఏ రూపంలోనైనా సరే వచ్చే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలైతే తెలుసుకున్నారు కదా. ఇక కన్యా రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే వీరు చాలా తెలివైన వారు, క్రమశిక్షణ కలవారుగా ఉంటారు మరియు బాధ్యతాయుతమైన వ్యక్తులు. వీరు ఏ పని చేసినా పరిపూర్ణంగా చేయాలనే తపనను వీరు కలవారుగా ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఏ విషయాన్ని అయినా లోతుగా ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు. క్రమశిక్షణ అనేది అధికంగా ఉంటుంది. జీవితంలో నియమ నిబంధనలకు ప్రాధాన్యత ఇస్తారు. సహాయ స్వభావం అయితే వీరిలో అధికంగా ఉంటుంది. ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు. పరిపూర్ణత కోరుకునేవారుగా ఉంటారు. చేసే ప్రతిభలోని ఉత్తమమైన ఫలితం రావాలని కోరుకుంటారు. బాధ్యత గల వ్యక్తులు కుటుంబం మరియు పని పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తారు. పరిశీలన శక్తి వీరిలో ఉంటుంది. చిన్న చిన్న విషయాల గురించి కూడా వీరు గమనించగల సామర్థ్యం వీరు కలవారుగా ఉంటారు. అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడే అవకాశం కూడా కనిపిస్తుంది. విమర్శించే స్వభావం వీరిలో ఉంటుంది. తప్పులు కనిపిస్తే వెంటనే చెప్పేస్తారు. భావాలను వీరు దాచుకుంటారు. మనసులోని బాధను బయటకు చెప్పరు. పరిపూర్ణత కోసం ఒత్తిడి తమపైన తాము ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. ప్రేమలో ప్రేమించిన వ్యక్తిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. నమ్మకం మరియు నిజాయితీ వీరికి ఎక్కువ విలువ ఇస్తూ ఉంటారు. సంబంధాన్ని జీవితాంతం కూడా నిలబెట్టుకోవాలని వీరు కోరుకుంటూ ఉంటారు. మాటల కంటే కూడా పనులతో ప్రేమను చూపిస్తారు. ధనం విషయంలో డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. పొదుపు చేయడంలో నైపుణ్యాన్ని కలవారుగా ఉంటారు. అకౌంటింగ్, బోధన, వైద్యం, బ్యాంకింగ్, పరిశోధన, పరిపాలన వంటి రంగాల్లో వీరు మంచి విజయాలు సాధిస్తూ ఉంటారు. ఆర్థిక భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కన్యా రాశి వారి ప్రత్యేకత నిశ్శబ్దంగా కష్టపడి గొప్ప విజయాలు సాధించేవారుగా ఉంటారు. వారి యొక్క తెలివితేటలు మరియు క్రమశిక్షణ వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి. కన్యా రాశి వారి మాటల కంటే పనులలో తమ యొక్క విలువను నిరూపిస్తూ ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.